దేవుని వాక్యంలోంచి ఈ రోజున దేవుడు నా మనసులో ఉంచిన వాక్య భాగమును మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూద్దాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన్ను అపవిత్రుడు కాకున్నట్టుగా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని దేవుడు దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందు ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దానియేలు గురించి ఒక 7 విషయాలు చాలా క్లుప్తంగా నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దానియేలు దేవునియందు విశ్వాసము గలవాడు. దానియేలు యవనస్తుడు. మరి ఇశ్రాయేలీయులందరూ కూడా చెరపట్టబడినప్పుడు బబులోను దేశంలో వీరితో పాటు ముగ్గురు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు నలుగురు ఉన్నారు. ఈ నలుగురు కూడా యవనస్తులు. 11 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల్లో పిల్లలు. చూడండి ఎంత భక్తిగా జీవిస్తున్నారు, ఎంత మరి నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. దానియేలు తన హృదయంలో ఉద్దేశించుకున్నాడంట. ఏమని అంటే, నేను అపవిత్రుడిగా ఉండకూడదని ఉద్దేశించుకున్నాడు. హల్లెలూయా. ఈనాటి విశ్వాసులమైన మనము, జీవమగల దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మనము, జీవమగల దేవుని సన్నిధిలో ఆరాధించే మనము, జీవం అనే మాటను ఎందుకంటే, జీవం అంటే బ్రతికి ఉన్న మనము. హల్లెలూయా. బ్రతికి ఉండి ఆరాధించే మనము మనములను మనం అపవిత్రపరచుకోకూడదు. దానియేలు ఉద్దేశించాడు. మొదటిగా తన హృదయంలో ఏమని ఉద్దేశించుకున్నాడంటే, తన పానము ద్వారాను ఆహారము ద్వారా కూడా అపవిత్రుడు కాకూడదని ఉద్దేశించుకున్నాడు. ఈ రోజుల్లో మనంలో చాలా మంది అపవిత్రమైన కార్యకలాపాల్లో జీవించే వాళ్ళు మన ముందు ఎంతో మంది కనిపిస్తా ఉన్నారు. కానీ దేశము కాని దేశములో ధర్మశాస్త్రం మీద సేవకులు లేరు. అక్కడ ఏ మాత్రం కూడా దేవుని గూర్చిన భయము లేని ప్రజల మధ్య, అన్ని జనుల దేశము కాని దేశంలో దేవుని కొరకు నిలబడే యవనస్తుడు మనకి ఈ దానియేలు మనకు కనిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ తరంలో మనము కూడా ఒక దానియేలు వలె ఆహారము ద్వారా అపవిత్రపరచుకోకూడదని. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బయట టిఫిన్ చేయాల్సిన అవసరం వచ్చింది. అక్కడ నేను కొబ్బరి చట్నీ తినను, కారపొడి వేసుకొని తింటా. ఎందుకంటే ఆ ఆహారం ద్వారా అపవిత్రులు అవుతామో అని భయం. ఆ ఆహారం ద్వారా ఏమవుతాం? అపవిత్రులు అవుతామో అని భయం. దేవుని కొరకు నువ్వు పరిశుద్ధంగా నిలబడితే దేవుడు నీ శ్రమలో నీ కొరకు నిలబడతాడు. మనమేమో పరిశుద్ధంగా నిలబడం, మనమేమో యథార్థంగా ఉండం, మనమేమో నీతిని అనుసరించలేం. మరి దేవుడు నా కొరకు నిలబడాలి, దేవుడు నా పక్షాన ఉండాలి, దేవుడు నా తోడు రావాలి, దేవుడు నాలో ఉండాలి అని చాలా ఆశలు పడతాం. మంచిదే, దేవుడు మనతో ఉండాలని ఆశపడతాం, చాలా మంచిది. కానీ దేవుడు నీతో ఉండాలి అంటే దేవుడు కలిగిన పరిశుద్ధతను కూడా మనం కలిగి ఉండటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ఆహారము ద్వారానే తన పవిత్రుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అక్కడ రాజభవనంలోంచి ఆహారాన్ని, మాంసాహారాన్ని వద్దనుకొని ఆకుకూరల భోజనాన్ని తిన్నారండి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆకుకూరల భోజనము తిన్న ఈ దానియేలు దేవుని దృష్టిలో పవిత్రుడిగా ఉన్నాడు. రాజు సముఖమందు నిలబడినప్పుడు సౌందర్యవంతుడిగా కూడా ఉన్నాడు. తన ఆహారాన్ని పరిశుద్ధపరచుకొని తన ఆహారంలో అపవిత్రత లేకుండా చూసుకున్న దానియేలు రాజు ఎదుట నిలబడినప్పుడు ఎలా కనిపిస్తున్నాడంటే రాజు ఎదుట ఎలా కనిపిస్తున్నాడంటే వారందరికంటే, అక్కడున్న యవనస్తులందరికంటే కూడా దానియేలు సౌందర్యం గలవాడిగా కనిపిస్తున్నాడు. కారణం ఏంటంటే అతను తినే ఆహార పదార్థాల వల్ల పవిత్రతను కాపాడుకున్నాడు దానియేలు. మొదటిగా దానియేలు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో మనకు కనిపించేది ఏంటంటే, దానియేలు పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి. దేవుడు మనకెందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు అంటే, మనము కూడా పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తులముగా ఉండాలి. రెండవదిగా దానియేలు గ్రంథము అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును మరియు దానియేలు సకల విధమైన దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడంటండి. పరిశుద్ధత మనకి ఏమిస్తుందో తెలుసా? జ్ఞానం ఇస్తుంది. పరిశుద్ధంగా బ్రతకటం వలన మనం ఎలాంటి వారం అవుతామో తెలుసా? జ్ఞాన సంపన్నులం అవుతాం. హల్లెలూయా. తెలివి కలిగిన వారముగా అవుతాం. తెలివి కలిగిన వారముగా దానియేలు ఏంటంటే, దానియేలు జీవితంలో రెండవ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, తెలివి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, అన్నిటిలోనూ సకల విద్య అంట, అన్నిటిలోనూ నైపుణ్యత కలిగిన వాడు దానియేలు. అన్నిటిలో నైపుణ్యత కలిగిన వాడు. చిన్నప్పటి నుంచే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మంచి విద్యావంతురాలు అవుతావు, మంచి విద్యావంతుడు అవుతావు, జ్ఞానవంతుడు అవుతావు. మంచిగా దేవుని సంగీతంలో కానీ
వాయిద్యంలో వాయించేసంలో సింగింగ్లో కానీ అన్నిటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండటం వలన జ్ఞానము కలిగిద్ది. మనకు ఎలా వాడుకోవాలో నేర్పిస్తాడు, పెద్దవాళ్ళతో ఎలా మెసులుకోవాలో నేర్పిస్తాడు, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పిస్తాడు. అందుకే సామెతల గ్రంథం కడతాడు, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటదంట. 3 రాళ్ళు తన చేతులతో బయటికి వేస్తుంది. 3 రాళ్ళు ఎవరు? చెప్పుడు మాటలినే స్త్రీ. ఎవరండి 3 రాళ్ళు ఎవరు? చెప్పుడు మాటలేనే స్త్రీ, తనకు తనగా ఆలోచించలేని స్త్రీ, తనకు తనుగా యోచించలేని స్త్రీ. మూర్ఖులు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే తన పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంట. జ్ఞానము లేని వారు వాళ్ళ కుటుంబాలను పాడు చేసుకుంటారు. జ్ఞానము లేని వారు వ్యాపారాలు పాడు చేసుకుంటారు. జ్ఞానము లేని వారు వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కారణం ఏంటంటే దైవ భయము, దైవ భక్తి లేక వాళ్ళ జీవితాలను వాళ్ళ చేతులతో వాళ్ళే నాశనం చేసుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానానికి మూలం. సామెతల గ్రంథంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి మరి జ్ఞానముకు ఎంతో భయం, మరి భయం కలిగి ఉండట జ్ఞానము కలిగిద్దంట. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలం అండి. జ్ఞానం ఎక్కడ దొరికిద్దో తెలుసా? ఏ షాపుల్లో దొరికిద్ది జ్ఞానం? ఏ షాపుల్లో దొరికిద్ది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. పరిశుద్ధతను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు పరిశుద్ధతను కలిగి ఉంటారు. దానియేలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధత కలిగిన వాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే భయభక్తులు. ఎవరికి భయపడాలి మనం? చెప్పండి, ఎవరికి భయపడాలి? ఆకాశమందున్న దేవునికి మనం భయపడాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఇద్దరు మనకు కనిపిస్తారండి. ఒక వ్యక్తి దానియేలు, ఒక వ్యక్తి మరి యేసేబు. తన జీవితంలో పరిశుద్ధతను కలిగి జీవించారు కాబట్టి వారిద్దరూ ఒకే స్థానంలో ఉన్నారు. వారిద్దరు కూడా పరిశుద్ధంగా జీవించారు. తన యవ్వన కాలాన్ని, వారి యవ్వన దినాలను చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు కాబట్టి వారిని దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తి దేశానికి ఒక ఆయన ప్రధాని చేశాడు. నెబుకద్నెజర్ దేశానికి, ఆయన ఒక దేశానికి, బబులోను దేశానికి ప్రధాని దానియేలుని దేవుడు చేశాడు. హల్లెలూయా. ఒక బానిసగా ఉన్నవాడు, ఒక పాలేరుగా ఉన్నవాడు, ఒక పనివాడుగా ఉన్నవాడు, ఒక ఇంటిలో పనికెళ్ళిన వాడు, ఆ ఇంటికే కాదు ఆ దేశానికి యజమానుడిగా దేవుడు మార్చాడు. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం. ఈ రోజున ఉన్నతమైన స్థితిలో నీ కుటుంబం ఉండాలని ఆశపడితే, ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డలు ఉండాలని ఆశపడితే, ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలని ఆశపడితే నువ్వు జీవించే జీవితాన్ని బట్టే నీ జీవితం నిర్ణయించబడిద్ది. హల్లెలూయా. మూడోదిగా దానియేలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన సంగతి తెలియజేసి తన స్నేహితులను పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తము ఆయనను వేడుకొని అంటే ప్రార్థన చేయండి. ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారు? 4-3 కలుసుకుంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలేంటి? చెప్పండి, మీరే చెప్పండి. మేము ఎక్కువ తిరగం, బయట మీరే తిరుగుతుంటారు. చెప్పండి, అంటే ఆడ అలా ఉన్నాడు, మీరు కూడా నశించిపోతారేమో, జాగ్రత్త చెప్పి వారిని దేవుణ్ణి వేడుకొనండి అంటే ప్రార్థనకు పురుగొలుపుతున్నాడు అండి దానియేలు. హల్లెలూయా. దానియేలు ఎలాంటి వాడు తెలుసా? ప్రార్థనకు పురుగొలుపుతున్నాడు, ప్రార్థించడానికి ప్రేరేపిస్తున్నాడు. ప్రార్థన చేయండి, దేవుని జ్ఞానమును కొరకు ఆ మర్మమును దేవుడు తెలియపరిచినట్టుగా ఈ దానియేలు ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాస జీవితాలు నేను చూస్తున్నప్పుడు నాకు కనిపించేది ఏంటంటే, ఒక 2-3గా కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు వారి దగ్గర నుంచి ఏదైనా కూర్చొని, అరే మన సమస్య కొరకు ప్రార్థన చేద్దామే, మన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం, మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం, మన కుటుంబ పరిస్థితుల కొరకు ప్రార్థన చేద్దాం, ఈరోజు ప్రార్థన నిర్ణయించుకుందాం, రండి 1 గంట సేపు కూర్చొని ప్రార్థన చేద్దామని మాట్లాడుకునే స్త్రీలు, యవనస్తులు ఎవరు కూడా కనిపించట్లేదు. ఒకవేళ ఏం మాట్లాడుకునేవారుగా ఉన్నారంటే అత్త గురించి, ఆడపడుచుల గురించి, కోళ్ళ గురించి, అయ్యి కాకపోతే అవి కూడా ఇని ఇసుగు పుట్టిపోతే ఇంకా సీరియల్ గురించి ఇలా మాట్లాడుకొని సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. అక్కడున్న యవనస్తులు దించడానికి ప్రేరేపించబడరు. ఎన్ని రోజులు ప్రార్థన చేస్తారు తెలుసా? 21 రోజు ప్రార్థన కలిసి చేశారండి. హల్లెలూయా. వాళ్ళు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రార్థనా పరులుగా మనకు కనిపిస్తారు. ఎప్పుడైతే వీరు 21 రోజు ప్రార్థన చేశారో దైవికమైన జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము వారిని ఆవరించింది. హల్లెలూయా. దాని ద్వారా వారు జీవితాలు ఆశీర్వదించబడి వారి పొజిషన్ మారిపోయింది, స్థితిగతులు మారిపోయాయి. నలుగురు గురించి మాట్లాడుకుంటే నీకేం కలిగిద్ది? చెప్పండి. నలుగురు గురించి నువ్వు మాట్లాడితే నీకేం కలిగిద్ది అంటే ఈ రోజు నువ్వు నలుగురు గురించి నువ్వు మాట్లాడావు, రేపు నీ గురించి నలుగురు మాట్లాడే వాళ్ళు పుడతారు. అంతకంటే ఏమన్నా జరిగిద్దా? ఏమీ జరగదు. 4వదిగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. అంతటా
రాత్రి అందు దర్శనము చేత దానియేలునకు బయలుపరచబడును గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించాడంట. హల్లెలూయా. సరే, ప్రార్థన చేస్తే నీకు కలిగే లాభం ఏంటనుకున్నావు? మర్మములు బయలుపరచబడతాయి. నువ్వు నాకు మొరపెట్టుము, గ్రహించలేని ఘోరమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయి, నీ భర్త కొరకు ప్రార్థన చేయి, నీ వ్యాపారం కొరకు ప్రార్థన చేయి, నీ సమస్యల కొరకు ప్రార్థన చేయి, పరిస్థితుల కొరకు ప్రార్థన చేయి. అవి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము ఫస్ట్ పరిచర్య ప్రారంభించిన కొత్తలో మనకి కెమెరాలు లేవు, మనకి సౌండ్ సిస్టమ్ లేదు, మనకి ఏమీ లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే సౌండ్ సిస్టమ్ కొనడానికి వెళ్ళటం, షాప్ దగ్గరికి వెళ్ళటం, చూసి రావటం, రేట్ అడగటం, ఆ రేట్ తీసుకొచ్చిన కాగితం పట్టుకొని చేతులేసి ప్రార్థన చేయటం. అలాగే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మోకరించి ఆ కెమెరాస్ దగ్గరికి వెళ్ళటం, రేట్ అడగటం, కొనుక్కు రావటం. రేట్ అడగటానికి వెళ్ళినప్పుడు రూపాయి జోబులో ఉండదు. విశ్వాసం తేలటం, రేట్ అడగటం. అంటాడు, నువ్వు ఎప్పుడు రేట్ అడగడానికి వస్తావు, కొంటావా అంటాడు. ఎప్పుడు రేట్ అడగడానికే ఆ షాప్ అయిన ఏమనేవాడు అంటే, ఎప్పుడు రేట్ అడగడానికి వస్తావు, ఏమైనా కొంటావా అనేవాడు. కొంటాం, చూస్తాం, టైం వస్తే కొంటాం అనేవాడు. అలా చేతి పట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చొని, పైన మందిరంలో కూర్చొని, ఒంటరిగా కూర్చొని ప్రార్థిస్తాను. ప్రభా, దీన్ని కొనాలి ప్రభా, సహాయం చేయండి ప్రభా, ఈ వస్తువు కావాలి ప్రభా. ప్రార్థన చేస్తే ప్రభు అనుకోని రీతిలో మరి లక్షల రూపాయలు పెట్టి కొనడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. దేవుణ్ణి అడిగి పొందుకోలేనిదంటే నీ జీవితంలో ఏది ఉండదు. ఒకవేళ చదువులో నువ్వేదైనా సబ్జెక్ట్లో వీక్గా ఉన్నావు అనుకో, ఆ బుక్ పట్టుకో, ప్రార్థన చేయి. ప్రభా, ఈ యొక్క బుక్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ నాకు అర్థం అవ్వాలి ప్రభా. ఈ సబ్జెక్ట్లో నేను ఓడిపోకూడదు. ఈ సబ్జెక్ట్లో నాకు 100కి 100 మార్క్స్ రావాలి ప్రభా. పట్టుకొని ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి బైబిల్ చదువుతుంటే అంటే ఇసుక పుడుతుందంట. బైబిల్ చదువుతుంటే ఇసుక పుట్టి నిద్ర వస్తుందంట. కొంతమందికి మందిరంలోకి వస్తే నిద్ర వస్తుంది, కొంతమంది బైబిల్ పట్టుకుంటే నిద్ర వస్తుంది. ఒక ఆయన అన్నాడు, రాత్రిపూట నిద్ర పట్టట్లేదా? నిద్ర పట్టకపోతే స్తోత్రం చెప్పు, ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళిపోతావా. బైబిల్ పట్టుకొని ఆయనకి అర్థం కాక నిద్ర వస్తుందని ఏం చేశాడే, ఆ బైబిల్ని తల మీద పెట్టుకున్నాడంట. తల మీద పెట్టుకొని, ప్రభా, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వచనము, ప్రతి ఒక్క మాట నా హృదయంలో వెళ్ళును గాక అన్నాడంట. ఇంకా అప్పటి నుంచి ఆయన బైబిల్ చదవటం మీద ఆశ కలిగింది. ఏం కలిగింది? బైబిల్ చదవటం మీద ఆశ కలిగింది. కొంతమందికి ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది, ప్రార్థన చేయలేరు. కొంతమంది వాక్యం చదవాలని ఆశ ఉంటుంది, వాక్యం చదవలేరు. కొంతమందికి దేవుని మందిరానికి రావాలని ఆశ ఉంటుంది, రాలేరు. సాతాను వెనక్కి లాగేస్తూ ఉంటాడు. ఆ బైబిల్ గ్రంథం ఎప్పుడైతే తన తల మీద పెట్టుకొని, ప్రభా, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వచనం నాకు అర్థం అవ్వాలి, ప్రతి మాట నా హృదయంలో నిలబడాలి ప్రభా అని ప్రార్థన చేస్తే ఆయన టకటక బైబిల్ చదవడం ప్రారంభించాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి కింద పైన మందిరం ఉన్నప్పుడు ఒకసారి మన మందిరానికి కూడా వచ్చాడు. ఆయన ఇప్పుడు బైబిల్ ఎలా చదువుతాడంటే, బైబిల్ తెరవకుండానే ఏ అధ్యాయం ఎక్కడుందో, ఏ వచనం ఎక్కడుందో, ఎన్ని గోత్రాలు, ఎంతమంది శిష్యుల పేర్లు మొత్తం టకటక చదివేస్తాడు. అప్పుడు బైబిల్ పట్టుకోవాలంటే, కూర్చోవాలంటే ఇసుకు పుట్టేది. ఇప్పుడు బైబిల్ పట్టుకుంటే 7-8 గంటలు బైబిల్ చదివేయటం ప్రారంభిస్తాడు. ప్రార్థన నీ పరిస్థితుల్ని మార్చిద్ది అని నేను చెప్తున్నాను. నీ భర్త గురించి ఏడుస్తా బాధపడుతూ ఉంటే నీ పరిస్థితి మారదు. నీ బిడ్డల గురించి ఏడుస్తూ ఉంటే, ఆలీలకి చెప్పుకొని బాధపడుతూ ఉంటే నీ పరిస్థితులు మారవు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో నువ్వు కూర్చొని దిగులు పడుతూ ఉంటే, నీ చదువు విషయంలో దిగులు పడుతూ ఉంటే నీ పరిస్థితులు మారవు. కానీ నీ పరిస్థితులు మార్చే దేవుని దగ్గర నువ్వు కూర్చుంటే నీ స్థితిని మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మనకు అన్నిటి టైం ఉంటుంది, దేనికి టైం ఉండట్లేదు? దేనికి టైం ఉంటలా? చెప్పండి, మీకు దేనికి టైం ఉంటలా? ప్రార్థన చేయడానికి మన సమయం దొరకట్లేదు. మనకి అవసరమైతే ఆ సమస్య కొరకు ఎంతసేపు అయినా ఏడుస్తున్నాం, ఎంతసేపు అయినా బాధపడుతున్నాం. కానీ ఎందుకని? ఒకసారి ఆలోచించండి. దానియేలుకు ఒక సమస్య ఎదురైంది, ఒక శోధన ఎదురైంది. ఏం చేశాడు? బాధపడతా కూర్చున్నాడా?
నలుగురు స్నేహితులకి తన బాధను చెప్పుకుంటూ పంచుకుంటూ బాధపడుతున్నాడా? నడిసా ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. నీకు ప్రార్థన చేయడానికి ఎవరు సహాయం చేయట్లేదా? ఒక్కదానివి కూర్చో. యేసయ్య మన ఇద్దరం కూర్చొని ప్రార్థన చేద్దాం రా అని అడగండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, నా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను ప్రభా ప్రార్థన చేసే వ్యక్తిగా. నా భర్త ప్రార్థన చేయట్లేదు, నా బిడ్డలు ప్రార్థన చేయట్లేదు ప్రభా నాతో పాటు కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి రండి ప్రభా అని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో వస్తాడు, నీ పక్క నిలబడి ప్రార్థించడం నేర్పిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించాడో దానియేలుకి దేవుని దర్శనం కలగడం ప్రారంభించింది. ప్రార్థించేవారు దర్శనములు చూస్తారు. ఏ దర్శనాలు? నెరవేరే దర్శనాలు. చెప్పండి. చాలామంది చూస్తారు దర్శనాలు, పెద్ద దర్శనాలన్నీ చూస్తారు, అవి నెరవేరవు, పాడవు. హల్లెలూయా. దేవుని కృప ఏంటంటే మనకు వచ్చిన ప్రతి దర్శనం దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దానియేలు పరలోకమున్న దేవుణ్ణి స్తుతించేవాడు. నాలుగవదిగా దానియేలు జీవితంలో స్తుతించే అనుభవం. చెప్పండి అందరూ కూడా. ఏమనుభవం? స్తుతించే అనుభవం. నువ్వు ప్రతి విషయంలోనూ దిగులు పడకుండా స్తుతించు. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఐదవదిగా దానియేలు గ్రంథం 6:4. దానియేలు గ్రంథం 6:4. అంతటా ప్రధానులను, అధిపతులను రాజపాలన విషయములో దానియేలు మీద ఒక్క నిందైనను మోపవలనని ఉండి తగిన హేతువును కనిపెడుతూ ఉన్నారండి. కొంతమంది ఉంటారు దానియేలు చుట్టూ ఉన్నారు. అలాంటి వాళ్ళు తెలుసా? దానియేలులో ఏ తప్పు కనపడిద్దా అని ఎతుకుతున్నారు. నీకు కూడా ఉంటారు, ఉండరా? పక్కన వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి, నీకు కూడా ఉంటారని చెప్పండి. ఏమి ఎతకడానికి? నాకు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఉంటారు. ఏ నిందేద్దామా అని దానియేలు కంట ఏ నింద వేద్దాము అని దానియేలును బట్టి కన్ని పెడుతున్నారంట. దానియేలును ఏ నింద వేసి బాధ పెట్టాలని, అతనిలో ఏ తప్పు కనపడిద్దో అని దానియేలు విషయమై ఎదురు చూస్తూ ఉన్నారండి. వాళ్ళ కొంతమందికి ఎదుటి వాళ్ళని అనకుండా ఆకలి తీరదు, కడుపు ఉబ్బరం తీరదంట. దానియేలు మీద అంత కక్ష కట్టారు. దానియేలు చెడ్డోడే? దానియేలు నీచుడా? అతని మీద కక్ష కడతానికి అతను ఏమన్నా పాపిష్టి పనులు చేసేవాడా? యథార్థంగా బ్రతికేవాడు కదా, నీతిగా బ్రతికేవాడు కదా. తనకున్న అక్కడ 180 మందిలో అందరిలో కూడా చాలా జ్ఞానం కలిగి తన పని తను చేసుకుంటూ తన ఆఫీస్కి వెళ్ళి వస్తున్నవాడు కదా. అలాంటి వాడి మీద నేరం మోపాలని ఎదురు చూస్తూ ఉన్నారండి. అంటే దానియేలు ఎలాంటి వాడంటే నింద మోపటానికి కూడా అతనిలో ఏ తప్పు లేదు. అలా ఉండాలి మనం. నింద మోపటానికి కూడా ఏ తప్పు మనలో కనబడకుండా ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం మాట చూద్దాం. దానియేలు ఎలాంటి వాడు? నమ్మకస్తుడును, ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యివాడు కాడు. చూడండి, ఏ నేరము చేయలేదంట, ఏ తప్పు చేయలేదంట. ఎంత నీతిమంతుడు దానియేలు. దేవుని బిడ్డలైన మనం అలా ఉండాలండి. దేవుని ఆశీర్వాదాలు ఊరకనే రావు నీకు. దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవుడు నియమించినట్టుగా నువ్వు నిండాలి. దానియేలు ఉండగలిగితే, దానియేలు ఒక యవనస్తుడు ఉండగలిగితే నువ్వు ఉండలేవా? చెప్పండి, ఉండలేవా? మా పాస్టర్ గారు ఎప్పుడు దానియేలు గురించే ప్రసంగం చేసేవాడు. ఎప్పుడు నేను అనుకున్నాను, ఈయన ఎప్పుడు చెప్పి ఏ చెప్తాడు అనుకున్నాను. ఎందుకు అలా చెప్పిందో చెప్పాడో తెలుసా? మనుషులను పరిశుద్ధతలోకి ప్రేరేపించటానికి. హల్లెలూయా. మనుషులను దేనిలో ప్రేరేపించడానికి? పరిశుద్ధతలోకి ప్రేరేపించడానికి. ఏ నేరమైనను ఏ తప్పైనను చేయలేదండి.
అంత పరిశుద్ధంగా జీవించాడు దానియేలు. అందుకే ఆయన సింహాల బోనులో నుండి కాపాడగలిగాడు. హల్లెలూయా. ఎక్కడ ఎలా కొలొక నిందేశారు, దానియేలు మీద నేరం మోపారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ఒక నింద మోపాలని, ఏదో ఒక నేరం మోపాలని మోపారండి. వదలరుగా ఇల్లు ఏమంటారు, పట్టు వీరని విక్రమార్కులు. నీతిమంతుల మీద ఏ నింద వేద్దామా, ఏ నేరం మోపుదామా అని కాసుకొని ఉన్నారు. ఆఖరికి ఒక నింద మోపారు. ఏంటో తెలుసా? దానియేలు ప్రార్థన చేస్తున్నాడు అని నింద. ఏమి నింద? ఎక్కువగా ఎవరికి నిందలు వస్తాయి తెలుసా? బ్యాగ్ పెట్టుకొని ఊరంతా తిరిగి వాళ్ళకి ఏమి రావండి. నేను చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను కదా. ఎవరు కొత్త తెలుసా పాపం? అమాయకులు కొండి దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళకి, పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడే వాళ్ళ మీద ఏమేస్తారు? నిందలేస్తారు. అప్పుడు దైవజనుడు అన్నాడు, కాయకున్న చెట్టుకున్న కాయకే రాళ్ళు పోటు ఎక్కువ. ఒకవేళ అలాంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నట్టయితే నీవు ఫలాలు ఇచ్చే చెట్టువు కాబట్టి నీ మీద రాళ్ళు వేస్తున్నారు. హల్లెలూయా. నీడనిచ్చే చెట్టు కాదు, ఫలాలు ఇచ్చే చెట్టు. నీడనిచ్చే చెట్టుకి ఎవరు రాలేరు, ఎందుకంటే అవి కాయలు కావు కదా. ఇక్కడ చూడండి పాప, వీటికి కూడా అప్పుడప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి. నేను చూస్తా, ఎండిపోయిన కొమ్మల కోసం పొడుస్తారు. ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల కోసం ఆ పుల్లల కోసం తెచ్చి కర్రలు తెచ్చి పొడుస్తారు. నువ్వు ఉపయోగపడే వ్యక్తివి కాబట్టి నీ మీద నిందలు వేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి ఉపయోగపడే వ్యక్తివి. నీళ్ళ మీద నిందేశారు. ఏమి నింద తెలుసా? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు రాజా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రార్థన రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఓ దైవజనుడు అడిగాడంట ఒకసారి కవర్నర్స్ని, తమ్ముడా ప్రార్థన చేస్తున్నావాడు అన్నాడా? 3 పూటలు చేస్తున్నానన్న ప్రార్థన. ఏ టైంలో చేస్తున్నా అంటే, టిఫిన్ చేసే టైంలో చేస్తున్నాను, మధ్యాహ్నం భోజనం తినే టైంలో చేస్తున్నాను, రాత్రి మళ్ళా భోజనం చేసే టైంలో నేను ఆహారం తినే టైంలో ప్రార్థన చేస్తున్నాను. దానియేలు తినడానికి ఆహారం కొరకు ప్రార్థన చేయట్లేదు, బ్రతకటానికి ప్రార్థన చేస్తలేదు. దేని కొరకు బ్రతకడానికి తెలుసా? శ్రమల్లో కూడా దేవుని కొరకు బ్రతకడానికి, శోధనలో కూడా దేవుని కొరకు బ్రతకడానికి, నిందల్లో కూడా దేవుని కొరకు బ్రతకడానికి, అవమానముల్లో కూడా దేవుని కొరకు బ్రతకడానికి, శత్రువుల మధ్య పాపపు ఇచ్చల క్రియల మధ్య కూడా దేవుని కొరకు బ్రతకడానికి ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. దానియేలు చూడండి ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, ఒక సముఖమందు దానియేలు రాజు దగ్గర నుంచి ఒక శాసనం వచ్చింది, ఎవరు దేశంలో ప్రార్థన చేయకూడదు, ఒకళ్ళ ప్రార్థన చేస్తే వారిని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తామన్నారు. ఇక్కడ ఎవరైనా ప్రార్థన చేస్తే మిమ్మల్ని చంపుతామంటే ఎంతమంది ప్రార్థన చేస్తారు? నిజంగా దేవుడు అవిశ్వాసాన్ని స్థిరపరచును గాక. హల్లెలూయా. దానియేలుతో దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, ఏంటంటే నువ్వు ఏ విగ్రహమునకు సాగిలు పడకూడదు, ఏ మనుషుడికి సాగిలు పడకూడదు. కాబట్టి రాజు శాసనాన్ని పక్కన పెట్టేశాడు. నేను ఒకవేళ మోకరించాల్సిన అవసరం వస్తే, ఒకవేళ వేడుకోవాల్సిన అవసరం వస్తే, అది జీవము గల దేవుని తప్ప ఇంకొకరిని ఎవరిని కాదనుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయటం ప్రారంభించాడు. పట్టుకున్నారు, ఉంటారు కదా, కాసుకొని ఉంటారు కదా శత్రువులు, పట్టుకున్నారు. రాజు సముఖమందు నిలబెట్టారు. రాజు మాటనే తునీకరిస్తావా అన్నాడు. రాజుకే భయపడవా? మౌనంగా ఉన్నాడు. తీసుకెళ్ళి రాజ శాసనం ప్రకారం సింహాల బోన్లో పడవేశారు. ఇంకో మాట చెప్పడం, బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ మాట మీరు చెప్పినప్పుడు అందరూ చక్కగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరచాలి. ఎందుకంటే చాలా అద్భుతమైన మాట అండి. ఈ మాట చాలా అద్భుతమైన మాట, చాలా అద్భుతమైన మాట. దానియేలును సింహాల బోనులో పడవేశారు. బైబిల్ ఏం చెప్తుందంటే, దానియేలు సింహాల బోనులో పడవేయక మునిపే దేవుని దూతలు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఒక ప్రార్థనా పరుని కాపాడటానికి, ఒక నీతిమంతుని కాపాడటానికి, ఒక యథార్థవంతుని కాపాడటానికి
ఒక నిష్కలంకమైన వ్యక్తిని కాపాడటానికి పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చాయి. ఏమి నీతిగా బతికితే ఏమొస్తుందో మాకు అనుకుంటున్నామో, పరిశుద్ధంగా బ్రతికితే మాకేంటి లాభం అనుకుంటున్నామో, అన్యాయంగా బ్రతికేవారే బాగున్నారు కదా, అక్రమంగా బ్రతికేవారే బాగున్నారు కదా, పాపిష్టి పనులు చేసే వాళ్ళే బాగున్నారు కదా, మనకేంటి ఈ పరిస్థితులు అనుకుంటున్నామో. జాగ్రత్త, దేవుడు తన దూతలను నీకు పంపి కాపాడుతాడు, నిన్ను కాపాడుతాడు ఆయన. దానియేలును సింహాల బోనులో వేస్తూ ఉండగానే దేవదూత వచ్చి అక్కడ నిలబడ్డాడండి, వారిని కాపాడాడు. ఒక రాత్రంతా, ఒక పగలంతా కూడా దానియేలు ఎక్కడ ఉన్నాడు తెలుసా? సింహాల మధ్య ఉన్నాడండి. ఆ సింహాల మధ్య క్షేమముగా ఉన్నాడు. ఒక నీతిమంతుడు క్షేమముగా ఉంటాడు. హల్లెలూయా. ఒక ప్రార్థనాపరుడు క్షేమముగా ఉంటాడు. దేవుని నమ్ముకొని దేవుని వైపు చూసేవాడు క్షేమముగా సురక్షితంగా నివసిస్తాడు. అందుకే మనము క్షేమముగా ఉండాలి అంటే, శోధనలో కూడా మనం క్షేమముగా ఉండాలంటే, కష్టాల్లో కూడా మనం క్షేమముగా ఉండాలంటే మనము ప్రార్థనాపరులై ఉండాలి. దేవుని ఎదుట నీతిమంతులై కనబడే వారముగా ఉండాలి. ఇప్పుడు దానియేలు సింహాల బోనులో క్షేమముగా ఉన్నాడు. క్షేమముగా ఉన్నాడు. రాజు యొక్క మనస్సు చూడండి, రాజు యొక్క మనస్సు కలవరపడుతూ ఉందంట. రాజు యొక్క హృదయము దానియేలు విషయమై దిగులు పడుతూ ఉన్నాడు, కలవరపడుతూ ఉన్నాడు. రాజభవనంలో జరగాల్సిన ఆ విందు ఆటపాటలన్నీ ఆపివేశాడు. ఆయన హృదయంలో ఒక విచారణ, ఒక బాధ ఏంటంటే, ఈ సమయంలో దానియేలు ఏం చేస్తున్నాడు సింహాల బోనులో అని. సమాధిలో పెట్టి వచ్చినోడిని ఇప్పుడు సమాధిలో ఏం చేస్తున్నాడు ఈడు అని ఆలోచిస్తారా? ఎవరికైనా వచ్చింది ఎప్పుడైనా ఆలోచన? ఇప్పుడు వస్తుంది మీకు. సమాధి పెట్టిలో పెట్టాం, నలుగురు మోసుకెళ్ళాం, పెట్టేసాం, పాతి పెట్టేసాం, వచ్చేసిన వాడిని ఇప్పుడు ఇంటికాడ కూర్చొని ఏం చేస్తూ ఉంటాడు అని ఆలోచిస్తారా? ఎంతమంది ఆలోచన చేశారు అలాగా? ఇప్పుడు దాకా ఎవరికి రాలే కదా, ఇప్పుడు వచ్చిన కాక. ఇప్పుడు అసలు సింహాల బోన్లో పడేస్తే దానియేలు ఎలా క్షేమముగా ఉంటాడు? అసలు సింహాలు తిని ముక్కలు చేసేస్తాయి కదా, ఎముకలను కూడా ఇరిచేస్తాయి కదా. అలాంటి పరిస్థితుల్లో దానియేలుని పడేసి ఈ రాజు ఆయనకు ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడంటే, ఈ రాజు అసలు దానియేలు ఏం చేస్తున్నాడు? దానియేలు సింహాల బోను దగ్గరికి వెళ్ళాల్సిందే అని తీర్మానం చేసుకొని రాత్రి బయలుదేరి దానియేలు సింహాల బోను దగ్గరికి వచ్చాడండి. హల్లెలూయా. వచ్చి అంటాడు, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవమగల దేవుడు సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలుగునా అని అతన్ని అడిగాను. చెప్పండి, అది కూడా చదవండి అమ్మా. అందుకు దానియేలు సమాధానం ఇస్తున్నాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. ఎక్కడి నుంచి వినిపిస్తుంది స్వరం? సింహాల మధ్యలో నుండి వినిపిస్తా ఉంది. సింహాల బోనులో నుండి వినిపిస్తా ఉంది. ఒక క్షేమమైన స్వరము, అద్భుతమైన స్వరము. పాతాళపు అంచుల్లో నుండి, మరణపు అంచుల్లో నుండి, పాతివేయబడిన స్థితిలో నుండి, రాజా నువ్వు చిరంజీవవునుగాక అనిపిస్తుంది. ఇప్పుడు దానియేలుని ఎవరు కాపాడారండి? చెప్పండి. నీ నీతి నిన్ను కాపాడుద్ది, నీ పరిశుద్ధత నిన్ను కాపాడుద్ది, నీ ప్రార్థనా జీవితం నిన్ను కాపాడుద్ది, నీ యథార్థమైన మార్గం నిన్ను కాపాడుద్ది, నీ పరిశుద్ధత నీకు కాపాడుద్ది. శ్రమలో నీకు తోడుగా నిలబడతాడు దేవుడు. హల్లెలూయా. ఎమ్మని రాజు దానియేలును పైకి పిలిపించాడు. తన బంట్రోతులను పిలిచి దానియేలును ఆ గృహలోంచి బయటికి తీశాడు.
దానియేలు హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు. ఈ లోకమంతటిలో గొప్ప దేవుడు నీ దేవుడు, జీవమగల దేవుడు ఒక్కడే అన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు దేశ ప్రజలందరూ కలిసి ఈ గ్రహానికి సాగిలపడాలని చెప్పిన రాజు, ఇప్పుడు అదే రాజు శాసిస్తున్నాడు, మీరందరూ కూడా జీవమగల యెహోవాను సేవించాలి అని. ఎందుకో తెలుసా? నీకు అండగా, నీ కొండగా, నీ దండగా నిలబడేది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. నీ శ్రమ కాలంలో, నీ కష్టకాలంలో, నీ శోధన కాలంలో నీతో నిలబడేది దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడేనండి. కాబట్టి నువ్వు ప్రార్థన విడవద్దు, ప్రార్థన మానద్దు, ప్రార్థన చేయటం ఇసుక్కోవద్దు. మీరు పరలోకంలో ఉండాలి. హల్లెలూయా. మీరు పరలోకంలో ఉండాలి. హల్లెలూయా. మీ జీవితం కొంతకాలమే. మహావతి ఒక 70 సంవత్సరాలు బతుకుతాం, ఇంకా మహావతి ఇంకో 80 సంవత్సరాలు బతుకుతాం, ఇంకా మహావతి 100 సంవత్సరాలు బతుకుతాం, వెళ్ళిపోతాం. తర్వాత నువ్వు ఉండాల్సిన స్థలం ఒకటి ఉంది, అది నిత్య జీవం. హల్లెలూయా. దానియేలు చూడండి ఎంత గొప్పవాడో. తన మొట్టమొదట్లో పరిశుద్ధత, ఆహారం తినే విషయంలో పరిశుద్ధత, వస్త్రాలు కట్టుకునే విషయంలో కూడా పరిశుద్ధంగా ఉండాలండి. వస్త్రాలు కట్టుకునే విషయంలో కూడా పరిశుద్ధత ఉండాలి. మనకి వస్త్రములో కూడా పరిశుద్ధత ఉండాలి. మన దేహమును దేవాలయముగా మార్చుకోవాలి. హల్లెలూయా. ఏం మార్చుకోవాలి? మన దేహాన్ని ఎలా మార్చుకోవాలి? దేవాలయముగా మార్చుకోవాలి. మన దేహము దేవుడు నివసించే ఆలయము కాబట్టి మన దేహమును కూడా దేవాలయముగా మార్చుకోవాలి. వస్త్రములో పరిశుద్ధత ఉండాలి, మన దేహం విషయంలో పరిశుద్ధత ఉండాలి, మన మాటలో పరిశుద్ధత ఉండాలి, మన వినికిడిలో పరిశుద్ధత ఉండాలి, మన నడకలో పరిశుద్ధత ఉండాలి, మన కూర్చునే విషయంలో పరిశుద్ధత ఉండాలి, మన పడకలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధుడైన దేవుడు నీతో తోడుగా ఉంటాడు. శ్రమలో నీకు తోడుగా ఉంటాడు, కష్టకాలంలో నీకు తోడుగా ఉంటాడు, ఇబ్బందుల కాలంలో నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ప్రభువాని పిలవగా ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడండి. ప్రభువాని పిలవగా నీకు ప్రత్యక్షం అవుతాడు. పిలవగానే వెన్ను తట్టే దేవుడు నీ దేవుడు. హల్లెలూయా.